వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాకెందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మరి అక్కడ మహిళలని చూడకుండా చిన్న పిల్లలను కూడా నాలా మాదిగ పల్లెల నుంచి తరుముతూ పొలాల్లో దొరికిన వాళ్ళని దొరికినట్లే అదే పురుగుల తొక్కేస్తూ ఎంతో మందిని చంపిన చరిత్ర ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళ కుట్ర. మరి ఏదేమైనా ఈ కారంచేడు ఘటన వల్ల కత్తి పద్మారావు గారు మధ్య తారకం గారు మరి ఆ రోజు పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టడం వల్ల మరి ఇప్పుడు ఎంఆర్పీఎస్ ఉన్నటువంటి ముఖ్య నేతలు మందకృష్ణమాది గారు, పిల్లి మాణిక్యరావు గారు, మరి కృపాకర్ మాదిక్ గారు ఇంకా అనేక మంది ఆ యొక్క ఉద్యమం లోపల పోరాటం రూపం దాల్చి మరి ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తితోటి కొంతకాలంగా ఉద్యమాలు నడిపిన తర్వాత ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజు ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేసుకున్న చరిత్ర ఈ రోజు. మరి ఈరోజు మాలా మాదిగా ఉపకులాల పెద్దలకు ఒక చిన్న విజ్ఞప్తి ఏదలుచుకున్నాం. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరికేం నష్టం లేదు, ఎవరికేం లాభం లేదు. కానీ కాకపోతే ఈరోజు దాన్నే సాకుగా చూపించుకొని మరి ఈరోజు మనం వేరువేరుగా బ్రతుకుతే మరి మాలకు లేకుండా మాదిగలు లేకుండా మాలను మరో చుండూరు మరో కారంచెడు ఘటనలాగా చెయ్యక తప్పరు. ఎందుకంటే మనం ఈ మధ్యనే చూస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మనం ఏదైతే జనగామ ఉందో ఒక దళిత బిడ్డ హనుమన్ల గుడిపోతే కట్టేసి జై శ్రీరామ్ అనుకుంటా చంపిన సంఘటన దాదాపు ఒక 20 రోజులు కూడా కాలేదు. మరి అదే కాదు, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో గుర్రంపై ఎక్కిన ఒక ఊటిలో పెళ్లి ఊరేగింపులో గుర్రంపై ఎక్కిందానికి ఒక దళితుని చచ్చేదాకా అగ్రవర్ణాల వాళ్ళు చంపేసిన చరిత్ర అక్కడ జరుగుతూ ఉంది. మరి అంతేకాదు, మనం రాజస్థాన్లో ఒక 8 ఏళ్ల పిల్లగాడు స్కూల్లో కూజాయిని కుండరు ముట్టాడని చెప్పేసి, కుండరు ముట్టి నీళ్లు తాగాడని చెప్పేసి 8 ఏళ్ల పిల్లగాడని చూడకుండా చంపిన చరిత్ర ఈరోజు ఈ మనువాద దేశం పాలనలో ఉంది. మరి అంతే
కాకుండా మనం ఈ తెలంగాణలో పోరాట గడ్డ, ఈ గడ్డపై మాలా మాదిగలు ఎంతో చాతుర్యంతో తెలివితో అనేక సందర్భాల్లో కలిసి ఉద్యమాలు చేసిన చరిత్ర. మరి ఇప్పటికైనా మనమందరం అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఎవరిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా, ఎవరిపై ఎలాంటి దాడులు జరిగినా కలిసి మనం కట్టుగా గతంలో ఏ విధంగా అయితే ఉద్యమాలు చేశామో అలాంటి ఉద్యమాలు చేపట్టినప్పుడే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మన మాలమాదిగా జాతికి ఒక దిగుచ్చి అవుతుంది. ఈ ఇక్కడ మొదలైనటువంటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలవుతుందని చెప్పి తెలియజేస్తూ ఇంకనైనా మనం అందరం కలిసికట్టుగా ఉండాలని